వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి 30-31 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే కుంభరాశి వారు ఈ యొక్క వస్తువుని ఎవ్వరికీ ఇవ్వకండి. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, నమ్మిన వారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. ఈ తేదీలో ముఖ్యంగా ఎవరికైనా ఇచ్చారనుకోండి, బాగా నష్టపోతారు. అలానే కాకుండా మీరు నష్టాలను చూడవలసిన పరిస్థితి వస్తుంది అని చెప్పుకోవాలి. ఇలా మీ జాతక పరంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి. అదృష్టం అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2 రోజులు కూడా మీకు పట్టిందల్లా బంగారంలా మారబోతుంది. ఇలాంటి ఇబ్బంది కూడా కనిపించటం లేదు. కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే రాబోతున్నాయి, కానీ వాటి నుండి మీకు పెద్దగా ప్రాబ్లం అనేవి కనిపించటం లేదు. అలాగే ఈ ఒక్క వస్తువుని మీకు మీ ప్రాణ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎవరైనా సరే కానీ లేదని చెప్పారనుకోండి, మీరు చాలా వరకు కూడా మోసపోతారు, నష్టపోతారు. కుంభరాశి పరంగా మనం చూస్తున్నట్లయితే ఈ 2 రోజులు కూడా ఇలానే ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి వారి గురించి చూస్తున్నట్లయితే, కుంభరాశి వారికి ఒక కష్టం అనగానే మరొక కష్టం మొదలవుతుంది. ఆ కష్టానికి చెప్పినట్టు వస్తుంది. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వారు చాలా ధైర్యవంతులని ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే వీరిలోనే వీరు దాచుకుంటూ ఉంటారు. వీరిలోనే వీరు మాకు ఈ కష్టం ఉంది, బాధపడుతూ సున్నామని ఎవరికి కూడా చెప్పుకోరు. వీరి దగ్గర ఉండే హెల్ప్ చేస్తూ, సహాయం చేస్తూ ఉంటారు. వీరి సహాయం వలన ఎదుగుతారు, చాలా ముందుకు వెళ్తారు, తీసుకుని వారి జీవితాలను బాగా చేసుకొని ఉంటారు. కానీ వీరికి మాత్రం ఎవ్వరూ సహాయం చేయరు. వీరికి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు రారు, ఎవరు ఎలా ఉన్నారు అని కూడా పలకరించరు. వీరి దగ్గర నుండి హెల్ప్, సహాయం చేసుకొని వీరిని పక్కన పెట్టేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూసినట్లయితే 20 తేదీన కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి, 30 తేదీన లక్ష్మీదేవికి ఒక దీపం పెట్టండి. ఆ లక్ష్మీదేవి మీకు సంతోషాన్ని, సంపదను కూడా చేకూరుస్తుంది అని చెప్పుకోవాలి. ఇలా దీపం పెట్టడం వలన మీకు మంచి కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. మీకు బాగా అనుకూలించే సమయంలో విధాలు కూడా బాగుంటుంది. మీరు చేసే పనిలో మీరు ఆలోచించే విధానం బాగుంటుంది. మీ యొక్క ముందుకు వెళ్ళాలి అనుకున్న ఆ ఆలోచన కూడా మీకు తిరుగులేని యోగాన్ని చెప్పుకోవచ్చు. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కానీ పెద్ద సమస్యలైతే మీకు కనిపించటం లేదు. ఉద్యోగంలో ఉన్న వారికి బాగుంటుంది, ఉద్యోగం చేసే వారికి బాగుంటుంది, సాఫ్ట్వేర్ వాళ్ళకి, అలాగే విద్యార్థులకి, అలాగే రాజకీయ నాయకులకి కూడా అందరికీ కూడా బాగుంటుంది. కుటుంబం పరంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగలుగుతారు. పనులలో పూర్తిగా గలుగుతారు. దైవ దర్శనం చేసుకోగలుగుతారు. ఏ పని చేసినా ఇంట్రెస్ట్తో చేస్తారు. ఈ రోజున మీకు ధనలాభం చెప్పుకోవచ్చు. ఈరోజు చాలా అనుకూలించిన సమయంగా చెప్పుకోవాలి. ఇక తర్వాత 31వ తేదీన చూస్తున్నట్లు అయితే కుంభరాశి వారు ఈరోజు మీ మొహంపై చిరునవ్వు కనిపిస్తూనే ఉంటుంది. మీరు ఈరోజు ఆనందంగా ఉన్నారని మీ మొహంపై తెలియబోతుంది. కొంచెం ఏంటంటే 1-3 గంటల సమయంలో మీకు బాగుండదు, అనుకూలించదు. ఆ సమయంలో మీకు కొంచెం కోపం అనేది వస్తుంది, లేదా వేరే ఆలోచనతో కలిగి ఉంటారు. ఎక్కువ ఏంటంటే ఒంటరిగా కూర్చొని ఉంటారు. ఆ సమయం మీకు అనుకూలించదు. ఇక మిగతా సమయం అంతా కూడా మీకు అంతా బాగానే ఉంటుంది. మీరు ఆలోచించే విధానం కూడా బాగానే ఉంటుంది. ఇతరులు
ఈ బాధ లేనట్టుగా సంతోషంగానే గడుపుతున్నారు. ఈరోజు మీకు బాగా అనుకూలిస్తుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే కనిపించటం లేదు. అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఎవరికి ఇవ్వకండి. ఆ వస్తువు ఏంటంటే గనక డబ్బు. ఏంటంటే గనక మీ ఫ్రెండ్స్ అడిగినా, మీ యొక్క కుటుంబ సభ్యులు అడిగినా, లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితులు అడిగినా సరే, ఎలాంటి వారు అడిగినా సరే మీ దగ్గర లేదని చెప్పేసేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు డబ్బు ఇచ్చారనుకోండి, చాలా వరకు కూడా నష్టపోతారు. తిరిగి మీ దగ్గరికి డబ్బు అనేది రాదు. కాబట్టి మీరు ఆర్థికంగా డబ్బుని ఎవరికీ సహాయంగా ఇవ్వకండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.